నేను నీకాజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. అలాగనే ముందు వచనాల్లో మనం చూసినట్లయితే 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును. ఇక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంతవరకు యెహోషువ మోషేని వెంబడిస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా యెహోషువ తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నాడంటే, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నాడు. ధర్మశాస్త్రమును బట్టి, దేవుని మాట బట్టి నడిచే వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కడ దేవుని వాక్యానికి వ్యతిరేకత కానీ తిరుగుబాటు కానీ యెహోషువ చేయలేదు. నమ్మకమైనటువంటి పరిచారకుడుగా మోషే దగ్గర ఉన్నాడు. ఆ రీతిగా ఉన్నప్పుడు మోషే చనిపోయిన తర్వాత తండ్రి అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడవద్దు, జడియవద్దు, నేను నీకు తోడుగా ఉంటా. నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు నాకు తోడుగా ఉంటే బాగుంటుంది, దేవుడు నా పక్షాన ఉంటే బాగుంటుంది, చాలా శ్రమల్లో ఉన్నాను, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నా జీవితంలో ఉంది, దేవుడు నాకు తోడుగా ఉంటే బాగుంటుంది. కొన్నిసార్లు దేవుడు మీకు తోడుగా ఉన్నాడనగానే ఆమేన్ 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 అంటారా? దేవుడు తోడుగా ఉండాలి అని అంటే మొదటిగా మనము దేవుని పక్షాన జీవించాల. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవిత విధానము ఎలా ఉంది? ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాం? ఎటువంటి మాట తీరు కలిగి ఉన్నాం? ఎటువంటి దృష్టి కలిగి ఉన్నాం? అపవిత్రమైన ఆలోచనలు, అయోగ్యమైనటువంటి జీవిత విధానం ఉండి పరిచర్లో ముందుకు సాగుతా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుంటే అది భ్రమలో జీవించినట్లే. ఒక నిర్దిష్టమైన గురి కలిగి మనం పరిచర్లో ముందుకు సాగాల. పరిచర్య అంటే ఆషామాష కాదండి. నోటికి కళ్ళం పెట్టుకోవాలి, కళ్ళకు గంతలు పెట్టుకోవాలి. అపవిత్రమైన చూడకుండా, అపవిత్రమైన ఆశించకుండా కళ్ళకు గంతలు పట్టుకోవాలి. అటు ఇటు చూడొద్దు. గుర్రం మీద స్వారీ చేస్తూ ఉన్న వ్యక్తి గుర్రాన్ని బలి సిద్ధపరుస్తారు. ఎంత చక్కగా సిద్ధపరుస్తారు. వాటి కళ్ళు చూపులు అటు ఇటు పోకుండా ఆ మార్గంలోనే వెళ్ళాలని, తిన్నని మార్గంలోనే వెళ్ళాలని ఆ కళ్ళకు గంతల్లాగా అటు ఇటు సమకూరుస్తారు. ఆ చూపులు సైడ్కి వెళ్ళకూడదు, అటు ఇటుగా ఆ చూపులు వెళ్ళకూడదు. ఈరోజు పరిచర్య చేస్తున్న వారికి జ్ఞానం ఉందా? చూపులు ఎటుపోతున్నాయి? చెడ్డ చూపులు, కోరుకోకూడనివి కోరుకుంటూ, ఆశించకూడనివి ఆశిస్తూ, ఇష్టానుసారమైనటువంటి చూపులు కలిగి ఉన్నారు. పరిచర్లోనే ఉన్నారు. లవ్ అఫేర్స్, పరిచర్లోనే ఉన్నాం. మోహపు చూపులు, పరిచర్లోనే ఉన్నాం. మోహపు చూపులు. ఇది నీకు తగునా? దేవుడు నీకు తోడుగా ఉంటాడా? ఎందుకు నీ జీవితంలో సమస్యలు? ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదము లేదు? ఎందుకు నీ జీవితంలో అద్భుతం జరగలేదు? ఎందుకు నీ జీవితంలో అడుగంటిపోయిన జీవితము తెలుసా? నీ చూపుల్లో నువ్వు సరైన రీతిగా లేవా? కళ్ళకు గంతలు కట్టుకోవాలా మన జీవితంలో. ఉన్నతుని చాటు సర్వశక్తు నీడన్నెప్పుడుందునే, ఉన్నతుని చాటు సర్వశక్తు నీడన్ ఎప్పుడుందునే. దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపెదా ఎప్పుడు, దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపెదా ఎప్పుడు. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే.